యాక్చువల్గా ఇప్పుడు వరకు ఏమైపోయింది, ఆ తిరుమల కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ ఏమైపోయిందో మీరే కాదు మన అందరం కూడా మనం చాలాసార్లు అనుకున్నాం. అసలు ఇప్పటివరకు దాని సంబంధించి ఎటువంటి అప్డేట్స్ బయటకు రావటం లేదు. ఇక అది కంచి చేరినట్లే అనుకున్న సమయంలో ఇప్పుడు డైరీకి సంబంధించిన యజమానుల్ని అరెస్ట్ చేశారు, నలుగురిని అంటున్నారు. వారిని 20వ తారీఖు వరకు కూడా రిమాండ్, అలాగే కస్టడీకి కూడా అడుగుతున్నట్లుగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే, అఫ్కోర్స్ వాళ్ళు కల్తీ నెయ్యి సరఫరా చేశారు కాబట్టి వారు అక్యూజ్డ్ అవుతారు. కానీ వారికి అవకాశం ఇచ్చింది ఎవరు అనేది కదా ఇక్కడ ప్రశ్న. మరి దాని మీద అంటే నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుందని భావించవచ్చా? అక్కడ దాకా వెళతారా? ఇప్పుడు ఈ నలుగురి అరెస్ట్ సందర్భంగా కూడా నలుగురిని అరెస్ట్ చేయొచ్చు, కోర్టుకి సమర్పించారు. 20వ తారీఖు వరకు వాళ్ళకి రిమాండ్ విధించారు. కానీ నేను పత్రికల్లో చదివినటువంటి దాని ప్రకారం ఏంటంటే, ఈ అరెస్టుకి ముందు వాళ్ళని అరెస్ట్ చేసే సందర్భంలో లేదా వాళ్ళ దగ్గర ఉంచుకున్నటువంటి 2 రోజుల నుంచి వాళ్ళని అరెస్ట్ చేశారనే వార్తలు వచ్చాయి. సరే, ఇవాళ అఫీషియల్ గా వాళ్ళని కోర్టు ముందు పెట్టారు. వాళ్ళు సమాచారం అవసరమైన సమాచారం చెప్పలేదు. అందుకని అవసరమైనటువంటి సమాచారాన్ని రాబట్టడానికి మాకు వాళ్ళని కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నట్టుగా పిటిషన్ కూడా దాఖలు చేశారని వచ్చింది. అందువల్ల అరెస్టులు చేసినంత మాత్రాన ఏదో మొత్తం నేరం రుజువైపోయిందని లేదా ఒప్పుకున్నారని ఇంకోటిని అలాంటి నిర్ధారణలకి మనం రావాల్సినటువంటి అవసరం లేదు. ఈ మాత్రం అరెస్ట్ కి ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్నారన్నదే నాకున్నటువంటి సందేహం. సరే, ఎందుకన్నా తీసుకోవచ్చు, అరెస్ట్ చేశారు. కానీ మిగిలినటువంటి అసలు వీళ్ళకి సహకరించినటువంటి నిందితుడు ఎవరు? ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అధికారి యంత్రాంగం. వాళ్ళని ఎందుకని ఈ మాత్రం అంటే ఇది ఒక తీగ లాగారు. ఈ తీగ లాగిన తర్వాత డొంకంతా కదిలి ఉండాలి. ఎంతో కొంత సమాచారం వీళ్ళకి తర్వాత అక్కడ సహకరించినటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఉండాలి. వాళ్ళని కూడా చేస్తారా, ఇవాళ చేస్తారా, రేపు చేస్తారా అనేటువంటి ఒక అంశం అయితే, వీళ్ళు ఏమి చెప్పారు అనేటువంటిది కూడా నాకైతే సందేహమే. వీళ్ళు నేరం అంగీకరించినట్టు ఎక్కడ చెప్పలేదు, లేదా ఇంకోటి చేయలేదు. అందువల్ల దీంతో ఇప్పటికే ఏమైంది, జనం మర్చిపోయారు. నిజానికి చెప్పాలంటే ఈ నెయ్యి లడ్డు బుద్ధంతో నెయ్యి కల్తీ అనేటువంటిది జనం మర్చిపోయారు. జనం మర్చిపోయిన తర్వాత ఆకస్మికంగా నలుగురి అరెస్టు చూపించారు. మంచిదే, ఇదైనా మంచిదే. కానీ దీనికి సంబంధించి అసలైనటువంటి నిందితులు ఎవరున్నారు, వీళ్ళకి సహకరించినటువంటి వాళ్ళు ఏమిటి అనేటువంటిది ఒకటైతే, అసలు నెయ్యి కల్తీ అనేటువంటిది నిర్ధారణకు సంబంధించి గతంలో వచ్చినటువంటి నివేదికలు కాకుండా వీళ్ళు కొత్తగా ఏమైనా నిర్ధారించారా ఈ కమిటీ లేదా ఈ దర్యాప్తు సంస్థ అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటది. మనం గతంలోనే చెప్పుకున్నాం. గతంలో ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం అయితే అందులో ఉన్నటువంటి వాళ్ళు వేసినటువంటి క్యావియేట్స్, ఇదైతే అది, అదైతే ఇది, ఇలా జరగచ్చు, అలా జరగచ్చు అనేటువంటి షరతులు వర్తిస్తాయి అని చెప్పినట్టుగా, వాటి ప్రకారం అయితే ఎవరిని శిక్షించడానికి అవకాశం ఉండదు అనేటువంటి అభిప్రాయం నేను గతంలో చెప్పాను. దాని ప్రకారమే కనుక అయ్యేట్లయితే రాబోయేటువంటి కేసులో ఈ కేసులో కూడా తేలేదే ఉండదు. అది కాకుండా ఇంకేమైనా నిర్దిష్టమైనటువంటి కల్తీకి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా సేకరించారా అనేటువంటిది ప్రశ్న. ఏమైనప్పటికీ ఒక కదలిక అనేటువంటిది వచ్చింది. ఈ కదలిక తర్వాత తదుపరి ఎట్లా ఉంటుంది ఏమిటనేటువంటిది మనం చూడాలి. ముందుగానే కొన్ని నిర్ధారణలకు రానవలసి లేదు. అదే సందర్భంలో ఏదో ఈ కేసు ఈ అరెస్ట్ తోటి మొత్తం నిజం రుజువైంది అనేటువంటిది కూడా మనం చెప్పడానికి లేదనేది నా అభిప్రాయం. ఓకే సార్, రమేష్ గారు, యాక్చువల్గా ఇది ఎప్పుడు ఎన్డీడీఎఫ్ కాఫ్ నివేదిక, గుజరాత్ నుంచి తెప్పించినటువంటి నివేదిక, అప్పుడు జంతువుల కొవ్వు కలిసింది, సమ్ బీఫ్, అలాగే పోర్క్ లార్డ్ అని చెప్పేసి ఇటువంటి ఉన్నాయని చెప్పేసి అది దానికి ఒక ట్రాక్ రికార్డు ఉంది ఆ పర్టికులర్ ల్యాబ్కి. అందు గురించే అప్పట్లో అది అంత సంచలనం సృష్టించింది. ఓవరాల్గా అయితే అది పక్కన పెడితే ఈరోజు అరెస్టులు ఎందుకు జరిగినాయి? అసలు కాంట్రాక్ట్ తీసుకుంది ఎవరు, సప్లై చేసింది ఎవరు, వారు ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేశారు? ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకుంటారో వాళ్ళే ప్రొక్యూర్ చేయగలిగి ఉండాలి. ఆ కెపాసిటీ వాళ్ళకి లేదు, ఏఆర్కి లేదు, వైష్ణవికి లేదు. ఇంకా మాట్లాడితే ఎవరైతే సరఫరా చేశారో ఉత్తరాఖండ్ నుంచి తెప్పించారన్నటువంటి బోలేబాబాకు కూడా లేదట. రెండు, ఆ రాష్ట్రాల్లో
వచ్చేటటువంటి తయారయ్యేటటువంటి నెయ్యికి కానీ ఆయిల్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఒక పేరుంది. అక్కడ కల్తీ చాలా భారీ స్థాయిలో జరుగుతుందని చెప్పేసి అక్కడి నుంచి బయట దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ జరుగుతుందని. బయట దేశాల్లో విరివిగా అక్కడ ప్రజలు వాళ్ళ దైనందిన జీవితంలో బీఫ్ అంటే ఆవు కొవ్వు కానీ లేకపోతే ఆవు మాంసం కానీ లేదంటే ఈ పోర్క్ కానీ తినటం వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్లో భాగం. అది వాళ్ళకి తప్పేం కాదు. కానీ అటువంటి దేశాలకి ఎగుమతి చేసేటటువంటి కేంద్రాల్లో టీటీడీకి సప్లై చేశారు అంటేనే అక్కడ అనుమానాలు కొన్ని బలపడినాయి. పక్కన పెడితే 355 రూపాయలకి ఏదైతే అక్కడ ఎంత ఘనంగా తయారు చేశారో డౌట్ ఉన్నటువంటి ఆ బోలేబాబా దగ్గర కొని ఈ వైష్ణవి డైరీ 319 రూపాయలకి టీటీడీకి. ఇప్పుడు ఓకే, ఒక డివోషనల్ యాటిట్యూడ్తో టీటీడీకి సేవ చేయాలన్న కోరికతో దాన్ని ఏమంటారు సేమ్ ప్రైస్కి ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. కానీ 355 రూపాయలకి కొని కేజీ 390 రూపాయలకే 319 రూపాయలకే టీటీడీకి ఎలా ఇచ్చారంటే సమాధానం లేనండి. ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కల్తీ జరగకుండా ఆ రకంగా ఇచ్చే పరిస్థితి లేదండి. క్వాంటిఫై ఎక్కువ చేయాలి, ఎక్కువ క్వాంటిటీ క్రియేట్ చేస్తారు, వేరే ఆయిల్స్ కలిపి సంథింగ్ అట్లా. సరే, అవన్నీ కూడా ఇప్పుడు ప్రాథమికంగా గుర్తించి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఇకపోతే వీళ్ళకి ఆ రకమైనటువంటి వెసులుబాటు కల్పించేది ఎవరు అనుకున్నప్పుడు ఇక్కడ ఎవరు పిక్చర్లోకి వస్తారు? అధికారులు, లేదంటే టీటీడీ సిబ్బంది, లేకపోతే టీటీడీ అధికారులు, లేదా టీటీడీ బోర్డు మెంబర్స్. అప్పట్లో ఉన్నటువంటి ఈవో అవ్వచ్చు, లేకపోతే చైర్మన్ అవ్వచ్చు. సో మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. మరి ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు, పర్టికులర్గా ఈ అరెస్టులను చూస్తే మరి కల్తీ నెయ్యిలో కల్తీ జరగలేదు అనేటటువంటి మీ ఆర్గ్యుమెంట్కి ఏ రకంగా మీరు జస్టిఫై చేసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా తెలుసుకోవాల్సింది, ఆ టెండర్ ప్రాసెస్ ఎప్పుడు మొదలైందండి? మార్చ్ 23న ఎప్పుడు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటికి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయింది, స్టేట్ అంతా కూడా ఈసీ చేతిలో ఉంది. అక్కడ టీటీడీ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి సో ఈవో చేతిలో ఉంటుంది, నో డౌట్, ఆ విషయంలో నో డౌట్. ఆ తర్వాత అది టెండర్ ఫైనలైజ్ చేసింది మే నెలలో టెండర్ ఫైనలైజ్ చేసిన తర్వాత జూన్ 12 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూన్ 12వ తారీఖున మొట్టమొదటిసారిగా ట్యాంకర్స్ వచ్చినాయి. ఆ తర్వాత వాళ్ళు చెక్ చేసుకున్నారు. ఆ తర్వాత జూలై 8న ఎప్పుడో 4 ట్యాంకర్లు, అంటే జూన్ 12 నుంచి జూలై 8 వరకు వచ్చిన ట్యాంకర్స్ అన్ని బాగానే ఉన్నాయని చెప్పి తీసుకున్నారు, బాగానే జరిగినాయి. జూలై 8వ తారీఖున వచ్చిన ట్యాంకర్స్ లో ఒక 4 ట్యాంకర్స్ ని వెనక్కి పంపించడం జరిగింది. ఇవి బాగాలేదు, వీటిలో తేడా ఉంది అని చెప్పి వెనక్కి పంపించడం జరిగింది. ఈ వెనక్కి పంపించడం అనేది ఈ రోజు మాత్రమే జరిగిన పరిస్థితి కాదు. 2014-19 మధ్య 18 ట్యాంకర్లని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వెనక్కి పంపించారు. అప్పుడు కూడా ఈ ట్యాంకర్స్ లో ఉన్న నెయ్యి బాగాలేదని చెప్పి, అలాగే 19-24 మధ్య కూడా 15 ట్యాంకర్లో ఉన్న నెయ్యి బాగాలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా వెనక్కి పంపించడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 ట్యాంకర్స్ నెయ్యి వెనక్కి బాగాలేదని చెప్పి పంపించడం జరిగింది. వాటి మీద తెప్పించుకున్న రిపోర్ట్లో ఏది ఎన్డీడీపీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి ఇచ్చారని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ ఆ ఎన్డీడీపీ రిపోర్ట్లో క్లియర్గా కింద ఉన్న డిస్క్లైమర్లో మీరు అందరూ చూసారు లేదో, ఇది రకరకాల అవి తినే పోషణ బట్టి కూడా ఉంటుంది. రకరకాల ఈ గేదె ఆవులు కానీ ఇవి కానీ ఇవన్నీ కూడా వాటి తినే ఆహారం మీద ఆధారపడి ఈ రిపోర్ట్ కూడా రావడానికి అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళందరూ డిస్క్లైమర్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సరే, ఇవన్నీ ఏది మెన్షన్ చేసినా ఏది చేసినా ఏదో రిపోర్ట్ అనేది వీళ్ళు పట్టుకొచ్చిన తర్వాత ఈ రోజున అరెస్టులు జరిగినాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం అందరం గుర్తించవలసింది ఏంటంటే, అరెస్టులు జరిగినది నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి అరెస్టులు జరగలేదు. టెండర్ ప్రాసెస్ లో ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అని చెప్పి అరెస్టులు జరిగినాయి. ఫస్ట్ పాయింట్ అది గుర్తించాలి. అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం టెండర్ ప్రాసెస్ లో మార్చి నుంచి జూన్ మధ్య ఆ ఫైనలైజ్ చేసిన ఈఓ గారు లేదా అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా రేపు అధికారులు ప్రశ్నించిన తర్వాత ఎవరెవరు ఎక్కడ ఏం జరిగింది అనేది అది బయటకు రావాల్సిన అవసరం ఉంది. సో టెండర్ ప్రాసెస్ లో ఇర్రెగ్యులారిటీస్ మీద అరెస్టులు జరిగినాయి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళు తెప్పించిన రిపోర్టు ఎన్డీడీబీ నుంచి రిపోర్ట్ తెప్పించారు. కానీ అప్పుడు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి దాని నుంచి ఎప్పుడు కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇన్స్టిట్యూషన్, దాని నుంచి రిపోర్ట్ తీసుకోంటే బాగుండేది అనేది అందరూ అభిప్రాయం ఉండేది. కానీ దాని నుంచి రిపోర్ట్ తెప్పించాల, కేవలం ఎన్డీడీబీ నుంచి రిపోర్ట్ తెప్పించారు. ఇంకొకటి ఏంటంటే,
ఏది కూడా లడ్డు ఈ కల్తీ నెయ్యి జరిగింది అని చెప్పి ఉన్న లడ్డూని ఎక్కడా కూడా శాంపిల్ టెస్ట్ కోసం వీళ్ళు పంపించలేదు. ఎక్కడా కూడా లడ్డూని మనం టెస్ట్ చేసింది లేదు. కానీ వీళ్ళు ఎంతసేపు ఏం చెప్తున్నారండి, గతం నుంచి ఇలా జరిగిపోయి ఉంటే ఆ 15 ట్యాంకర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వెనక్కి పంపించవలసిన అవసరం ఏమున్నది? అవి కూడా పంపించారు కదా, వాటిని యూజ్ చేసేస్తారు కదా. నిజంగా దేవదేవుడికి అపచారం చేయాలి, లేకపోతే అందులో ఏదో లాభం పొందాలి, దాని నుంచి ఇది చేసుకోవాలనే ఉద్దేశం కనుక అక్కడ ఉన్న అధికారులకి చైర్మన్ గారికి ఉంటే ఆ 15 ట్యాంకర్లని వెనక పంపించవలసిన అవసరం ఏమున్నది? పంపించరు కదండి. అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారు క్లియర్గా, ఎందుకంటే ఆ టైంలో ఆయన చైర్మన్గా ఉన్నారు, పైన తిరుమల కొండ మీదకు వెళ్ళి నేను కానీ నా కుటుంబం కానీ ఎవరైనా సరే ఈ పాపంలో పాలు పంచుకున్నట్లు ఉంటే మేము సర్వనాశనం అయిపోతామని చెప్పి దీపం ఆర్పాయని చెప్పడం జరిగింది. మరి ఇంత పర్టికులర్గా ఆయన దేవుడి మీద భక్తితోటి ఆయన క్లియర్గా చెప్పినా సరే ఇంకా వీళ్ళు ఏదో జరిగినట్టుగా ఇంకా ప్రచారం చేస్తున్నారు. దేవుడి మీద వీళ్ళు చేస్తున్న తప్పుడు రాజకీయాలకి, ఇలాంటి కుట్ర రాజకీయాలకి ఆ దేవుడే శిక్ష వేస్తాడు. ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి అది త్వరలో టోటల్గా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎవరెవరు ఏంటనేది తెలుస్తుంది. అప్పుడు మరోసారి మీరు డిబేట్ పెడితే దాన్ని బట్టి మళ్ళీ మనం ఒకసారి మాట్లాడుకోవచ్చు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఓకే కిరణ్ గారు, అఫ్ కోర్స్ రమేష్ గారు చెప్పినట్టు ప్రస్తుతానికి అయితే కనుక ఓన్లీ ఆ డైరీకి సంబంధించినటువంటి సిఇఓల్ని డైరెక్టర్ని అరెస్ట్ చేశారు. అది కూడా టెండర్ ప్రక్రియ, ప్రొక్యూర్మెంట్, అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్, ఫైల్స్ వాటిని చూసి ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటయ్యా అంటే కల్తీ జరిగిందా లేదని తెలుస్తుంది. నాకైతే ఎవరైనా కానీ ఇదైతే కనుక అంత ఈజీ ప్రాసెస్ కాదు. ఎందుకంటే లడ్డూలేమి నిలవ ఉండవు, లడ్డూలు ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి, లడ్డూనేమి పరీక్ష చేయలేదు. ఇది అప్పుడు కూడా అనేక సందర్భాల్లో మనం డిస్కస్ చేశాము. కాబట్టి నెయ్యి, ఇకపోతే నెయ్యి అన్నప్పుడు డిస్క్లైమర్స్, క్యావియట్లు ఇవన్నీ చెప్తున్నారు. సరే మొత్తానికైతే దాన్ని అందరూ మర్చిపోయారు. కోటేశ్వర గారు అన్నట్లు భక్తుల యొక్క రద్దీ ఏం తగ్గలేదు, లడ్డూకున్న డిమాండ్ ఏం తగ్గలేదు. అలాగని చెప్పేసి కల్తీ నెయ్యిని లడ్డూల్లో వాడారా అన్నదానికి కూడా ఇంకా ఇదిమిద్దంగా ఎటువంటిది ఇది లేదు. ఒకవేళ జరిగినా పొరపాటుగా జరిగి ఉండాల్సిందే తప్ప అన్నింటినీ ఏం చెక్ చేయలేరు. కాబట్టి అఫ్కోర్స్ కొన్ని వెనక పంపించారంటే ఎప్పుడూ కూడా జంతు కొవ్వు కలుస్తుంది అనే ఒక ఉద్దేశంతోనే వెనక పంపించరు. ఇప్పుడు రెగ్యులర్గా క్వాలిటీ చెకింగ్స్ జరుగుతాయి, అప్ టు ద స్టాండర్డ్ లేనప్పుడు పంపిస్తారు. అది ఒక ప్రాసెస్ అయితే ఇక్కడ ఏ స్థాయిలో జరిగింది, ఏ కల్తీ జరిగింది అనేది కదా ఇక్కడ సమస్య. దాని గురించి కదా మొత్తం వివాదం కూడా. సో ఏంటి సార్ మరి ఇప్పుడు ఇది యాక్చువల్గా అప్పట్లో ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి వారికి లేదంటే ఈఓకి మెడకు చుట్టుకుంటుందని చెప్పేసి టీడీపీ శ్రేణులు అంటున్నాయి. కానీ సిట్ ప్రస్తుతానికైతే మాత్రం ఓన్లీ టెండర్ ప్రక్రియ, రికార్డ్స్ వరకు మాత్రం పరిమితమైంది. మరి ఇప్పుడు వీళ్ళని కస్టడీలోకి తీసుకుంటే ఏం చేస్తారనేది చూడాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈ లేట్ అవడం వెనకాల కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఏమన్నా వెనక్కి తగ్గారా, ఇది ఒక సెంటిమెంట్ విషయం, దీన్ని ఇక్కడితో ముగించాలనేది ఒక భావన ఉందనుకున్నప్పుడు మళ్ళీ ఈ అరెస్టులు ఎలా చూడాలి సార్? ఇప్పుడు రమేష్ గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేశారంటారు. కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేసినంత మాత్రాన ఆయన కన్సర్న్ అథారిటీ కాదు, ఆయన న్యాయ నిర్ణేత కాదు, ఆయన చెప్పినవన్నీ నిజాలు కాదు, అట్లానే అబద్ధాలు కాదు. కాబట్టి ఆయన చెప్పేదానికి అథెంటికేషన్ ఆయన చెప్పాడు కాబట్టి అది నిజం అనడానికి అవకాశం లేదు. చిట్టు విచారణ చేస్తూ ఉంది. అది కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పైన ఈ రోజున వారు సూచించినటువంటి ఆ టీంతోనే ఈ రోజున విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడు అరెస్టులు జరిగినాయి. అరెస్టుల తర్వాత ఆ విచారణ ప్రాసెస్లో మనం ఏమనుకుంటామంటే జనరల్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచంలోనే ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. అటువంటి భక్తులు అందరూ కూడా కలియుగ దైవంగా భావించి కోటాను కోట్ల మంది నిత్యం వస్తూ ప్రపంచంలోనే అత్యంత రాబడి కలిగినటువంటి దేవస్థానం, ప్రజల్లో అత్యంత భక్తి విశ్వాసాలు కలిగిన దేవస్థానం. అక్కడ ఇటువంటి సంబంధించిన ఏది జంతు కళేబరాలకు సంబంధించిన ఆయిల్స్ కలిసినాయని ఈ విధంగా అది రావటము, అది దానికి సంబంధించిన ఈ విధంగా జరగటమే జనాలు భక్తులు జీర్ణించుకోలేరు. అయినప్పటికీ కూడా వీరు ఎవరు చేశారనేది ఎట్లా ఉన్నా కానీ ఆ దేవుని పైన భక్తి అయితే పోదు కదా. అందుకని జనాలు అక్కడికి రావటంలో కానీ లేదు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పైన ఉన్న నమ్మకం వల్ల కానీ ఆ ప్రసాదానికి కానీ కలియుగ దైవానికి కానీ ఏ విధంగా కూడా జనాలు తగ్గడం అనే సమస్య ఉండదు. అయితే ఇక్కడ ప్రధానంగా వచ్చినటువంటి సమస్య పైన మేము అదే చెప్తా ఉన్నామండి. ఇప్పుడు మేమేదో వైసీపీ వాళ్ళనో లేదో కరుణాకర్ రెడ్డి గారినో ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసేయాలా, లేకపోతే వాళ్ళని జైల్లో పెట్టడం ద్వారా మేమేదో గొప్ప వాళ్ళు అవుతాం అనేటువంటి ఉద్దేశం కాదు.
వచ్చినటువంటి అంశం పైన కూలంకుషంగా విచారణ చేస్తా ఉన్నాం. నిజంగా ఏ నేరం జరిగిందో ఆ నేరానికి సంబంధించిన దానిపైన మీకు సేమ్ అండి, మీరు రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ఏదైనా సరే ఒక వివాదమో లేదు ఒక అభియోగమో ఒక నేరమో జరిగినప్పుడు దానిపైన కూలంకుషంగా మేము విచారణ చేస్తా ఉన్నాం. అది నిజంగా తప్పు అయితే వారిని శిక్షిస్తా ఉన్నాం, తప్పు కాని వాటిని వదిలేస్తా ఉన్నాం. కాబట్టి దీంట్లో కూడా సిట్ చాలా పారదర్శకంగా పనిచేస్తా ఉంది. మాకిక్కడ ఎవరినో నిందలేసి జైలుకి పంపాలనేటువంటి ఉద్దేశం కాదు. నిజంగా అక్కడ నేరం జరుగుంటే వారిపైన తప్పకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. దానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా కూడా వారిని చట్టం ముందు నిలబెట్టాలా. ఒకవేళ నిజంగా అటువంటిది ఏమి లేకుండా, ఇప్పుడు మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారండి, వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్, వాళ్ళు ఏ విధంగా ఈ నెయ్యి ఉత్పత్తిదారులు వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, వాళ్ళు ఏ విధమైనటువంటి నెయ్యిని ఉత్పత్తి చేస్తారు, ఏ ఏ ఏ ప్రాసెస్ లో వాళ్ళు ఉత్పత్తి చేస్తారు, ఆ ప్రాసెస్ చేసినటువంటి ఆ నెయ్యిని ఏ దేశాల వాళ్ళు తీసుకెళ్తారు, ఆ పంపించిన ఆ నెయ్యిలో ఏ విధమైనటువంటి ఈ కలుపుతా ఉన్నారనేటువంటిది స్పష్టంగా వాళ్ళ ట్రాక్ రికార్డ్, మీరు చెప్పినటువంటి వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు లడ్డూని మనం అది వెంటనే కన్జ్యూమ్ అయిపోతుంది కాబట్టి దాన్ని మనం టెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. మనం చేసేది కేవలం నెయ్యిని మాత్రమే. ఆ నెయ్యి కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఆ తయారు చేసేటువంటి అది సరఫరా చేసేటువంటి వాళ్ళ ట్రాక్ రికార్డు చాలా ఇంపార్టెంట్. అది దానిపైన విచారణ జరుగుతూ ఉంది. వారి ప్రాసెస్ చేసే విధానం మొత్తం కూడా జంతువులకు సంబంధించినటువంటి ఇవి ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా అటువంటిది దానికి సంబంధించి కూలంకుషంగా దీనిపైన విచారణ చేసి ఖచ్చితంగా ప్రతి నేరస్తుడికి కూడా దీంట్లో తప్పు చేసిన వాడిని ప్రభుత్వాలు శిక్షించాలా, అలానే దేవుడు కూడా వాళ్ళని చూస్తా ఊరుకోవడం మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఓకే, బాజీ గారు, ఎప్పుడైతే ఈ కల్తీ నెయ్యి తిరుమలలో కల్తీ నెయ్యి వివాదం వచ్చిందో మనం అనేక సందర్భాల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా ఇన్డెప్త్గా మనం అప్పట్లో డిస్కస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అంత దూరం వెళ్లకుండా ఇప్పుడు ముందడుగు పడింది, సిట్ నివేదిక ఏమైపోయింది అనుకున్న తరుణంలో ఒక కదలిక వచ్చింది. దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యం అంటే, ఇదేమో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి వేసినటువంటి సిట్ కాదు, దాన్ని ఆపేశారు, వెనక్కి తీసుకున్నారు. అఫ్కోర్స్ స్టేట్ అండ్ సిబిఐ వీళ్ళిద్దరూ కూడా సుప్రీంకోర్టు అండర్లో పర్యవేక్షణలో ఉండేటట్టుగా ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మొదటి అరెస్టులు అవి కూడా మనందరం అనుకున్నట్టుగానే ఫస్ట్ డైరీల దగ్గర నుంచే కదా ఇది అసలు ఈ మొత్తం మూడిట్లో టెండర్ తీసుకుంది ఒకళ్ళు, సరఫరా చేసింది ఒకడు, ఆ సరఫరా చేసింది కూడా ప్రొక్యూర్మెంట్ ఏమో మళ్ళీ వేరే నార్త్ ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి, మరి ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఉత్తరాఖండ్ నుంచి. కాబట్టి సార్ వాడికి కూడా ఆ కెపాసిటీ లేదట. ఎక్కడైతే ఉత్తరాఖండ్ నుండి తీసుకొచ్చినటువంటి వాడు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చాడు, సేకరించాడు అనే దాని మీద కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది. కాబట్టి ఈ నివేదిక ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ సిట్ చేసినటువంటి అరెస్టుల ద్వారా ఇది ముందుకు వెళ్ళే అవకాశం కనపడుతుందా, లేదంటే ఇదేదో తూతు మంత్రంగా 4 అరెస్టులు చూపించేసి ఇక్కడతో ముగిస్తారనుకుంటున్నారు? ఇదే సబ్జెక్ట్ మీద మనం గతంలో కూడా మీరు అన్నట్లు చాలా డీటెయిల్ గా మాట్లాడుకున్నాము. అయితే దాని తర్వాత డెవలప్మెంట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి స్టేట్ గవర్నమెంట్ వేసిన సిట్ని రద్దు చేసి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటు చేశారు. అదే మెయిన్ ఇక్కడ కీలకమైన అంశం. అయితే ఆ సుప్రీంకోర్టు ఈ సిట్ ఏదైతే చేసిందో, దర్యాప్తు చేసి అరెస్ట్ చేసిందో ఈరోజు, ఇవన్నీ కూడా గతంలో మనం మాట్లాడుకున్నాం. ఏదైతే ఈ డైరీస్ ఉన్నాయో, బోలే బాబా డైరీ, నాకు గుర్తున్నంత వరకు స్టేట్ గవర్నమెంట్ సిట్ ని ఏమి రద్దు చేయలేదు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు సిట్ ని వేసిందో స్పెషల్ గా మళ్ళీ ఇది ఎందుకని చెప్పి స్టేట్ గవర్నమెంట్ వాపస్ తీసుకుందని విన్నాం. అఫ్ కోర్స్ అక్కడ ఆ రకమైనటువంటి ఒక ప్రపోజల్ వచ్చింది అనుకుంటా. అయితే రద్దు చేయడం అయితే అఫీషియల్ గా జరగలేదు, సిట్ ని వెనక్కి తీసుకుంది స్టేట్ గవర్నమెంట్. సుప్రీంకోర్టు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ సిట్ లో ఉన్న 2 ఆఫీసర్స్ తోటి మరి సిబిఐ ఆఫీసర్స్ తోటి మిక్స్ చేసి ఒక సిట్ ఏర్పాటు చేసినప్పుడు ఆటోమేటిక్ గా స్టేట్ గవర్నమెంట్ సిట్ కి వ్యాలిడిటీ ఉండదు కదండి. కాబట్టి ఆటోమేటిక్ గా అది నిర్వీర్యం అయిపోయినట్టు లెక్క. సరే, ఈ సబ్జెక్ట్ లోకి వస్తే ఏంటంటే, ఈవేళ వీళ్ళని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? యాక్చువల్ గా ఇక్కడ ప్రొడక్షన్ అండ్ ట్రేడింగ్, ప్రొడక్షన్, ఈ రెండింటికి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఇది. ఇదే పద్ధతి నాట్ ఓన్లీ ఇన్ నెయ్యి, ఘీలో కాదండి, అనేక ప్రొడక్ట్స్ కి టెండరింగ్ సిస్టమ్ లో ఇదే విధానం అనుసరిస్తారు వ్యాపారస్తులు కానివ్వండి, ఉత్పత్తిదారులు కానివ్వండి. కారణం ఏంటంటే, ఏ ప్రోడక్ట్ అయినా కానీ ప్రభుత్వ అవసరాలకి పెద్ద ఎత్తున అవసరం అవుతాయి.
అంత పెద్ద ఎత్తున ఏ ప్లాంట్ కూడా సరఫరా చేయలేదు, ఉత్పత్తి చేయలేదు. కాబట్టి బయట నుంచి ప్రొక్యూర్ చేయాలి. ప్రొక్యూర్ చేయాలంటే డిఫరెంట్ డైరీస్ నుంచి ప్రొక్యూర్ చేసే ప్రాసెస్ లో ఇది అనాదిగా వస్తున్న పద్ధతి. ఇక్కడ కాకపోతే ఏంటంటే ఇక్కడ జరిగిన ప్రాసెస్ లో బోలేబాబా అనే ఒక సంస్థ నుండి వైష్ణవి డైరీ ప్రొడక్ట్స్ కలెక్ట్ చేసి ఏఆర్ డైరీకి సరఫరా చేసింది. టెండర్ ఎక్కించుకున్నది మరి దిండిగల్లో ఉన్న ఏఆర్ డైరీ. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. అయితే బోలేబాబా డైరీ అనే వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ లేదు. వాళ్ళు చిన్న కుటీర పరిశ్రమలాగా నడిచే చిన్న డైరీల దగ్గర నుంచి అంతా కలెక్ట్ చేసుకొని నెయ్యిని సరఫరా చేశాడు క్వాంటిటీస్. ఇక్కడ ఇదంతా ఈ ప్రాసెస్ లో ఎక్కడా కూడా లీగాలిటీలో తప్పు లేదండి. రేపు కోర్టుకు వెళ్ళినా కూడా ఇలా కలెక్ట్ చేయడం తప్పు కాదు, టెండర్ తీసుకున్న వాడికి సరఫరా చేయడం తప్పు కాదు, టెండర్ తీసుకున్నవాడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేయడం తప్పు కాదు. కాకపోతే తప్పు ఎక్కడ జరిగిందంటే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, క్వాలిటీ తనిఖీ చేసే సిబ్బంది వాళ్ళు వచ్చిన సరుకుని ప్రాపర్ గా తనిఖీ చేయకుండా వాడేశారు. ఆ నిల్వ ఉన్న 4 లారీలు 4 కంటైనర్లు మాత్రమే తనిఖీ చేసి నిర్ధారణకు వచ్చారు. కానీ అంతకు ముందు కొన్ని వందల కంటైనర్లు ఇలాగే సరఫరా చేయబడినవి. ఆ సరఫరా చేయబడిన నెయ్యితోనే భక్తులకు లడ్డూలు తయారు చేసి ఇచ్చారు. ఎందుకు ఇలా జరిగింది? నేను గతంలో మనం చెప్పుకున్న మన డిబేట్ లో కూడా నేను చెప్పాను ఒక వ్యాలిడ్ పాయింట్ మీకు సురేష్ గారు. ఏంటంటే మన దేశం ఇప్పుడు నేను డాటా తీసాను చెప్తున్నాను. మన దేశం 2023లో 185,000 టన్నుల పాల పొడి దిగుమతి చేసుకుంటుంది విదేశాల నుంచి. అట్లాగే 2024లో 182,000 టన్నుల పాల పొడిని దిగుమతి చేసుకుంది. యాక్చువల్ గా మన కంట్రీ పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది ప్రపంచంలోనే. మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఎగుమతి చేసే దేశము. అయితే 7,55,000 టన్నుల పాలపొడి ఉత్పత్తి ఇండియా ఉత్పత్తి చేస్తా ఉంది. ఇండియాలో ఉత్పత్తి జరుగుతూ ఉంది. మనం కన్జ్యూమ్ చేయగా ఎక్సెస్ ఉన్న పాలని పొడిగా మార్చి ఆ పొడిని మరి విదేశాలకు ఎగుమతి చేసే నిమిత్తము మనం ఉత్పత్తి చేస్తున్న పాల పొడి 7,55,000 టన్నులు. అయితే ఎందుకు అనుమతిస్తా ఉన్నారు? విదేశాల నుంచి, ముఖ్యంగా మన కంట్రీ ఎక్కడి నుంచి అంటే దిగుమతి చేసుకుంటుంది? శ్రీలంక, థాయిలాండ్, జర్మనీ, ఈ కంట్రీస్ నుంచి పాల పొడి వస్తుంది. ఈ పాలపొడి దిగుమతి ఎందుకు చేసుకుంటున్నారు? కారణం ఏంటి? ఇండియాలో ఉన్న పాలపొడి రేటు ఎక్కువ, విదేశాల నుంచి వచ్చే పాలపొడి రేటు తక్కువ. కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడానికి విదేశాల నుంచి పాలపొడిని, ఇంకా వేరే కంట్రీస్ నుంచి, యూరోపియన్ కంట్రీస్ నుంచి కూడా చాలా పాలపొడి వస్తుంది మన కంట్రీకి. ఈ పాలపొడిని ద్వారా తయారు చేసిన పాలతోటి తయారు చేసిన వెన్నలో జంతువుల యొక్క అవశేషాలు, జంతువుల యొక్క కొవ్వు ఉండి తీరుతుంది. ఇందాక మీరు చెప్పిన పాయింట్ ప్రకారంగా విదేశాల్లో ఏదైతే ఈ పాల పొడి ఉత్పత్తిలో ఫ్యాట్ యొక్క కాంటెంట్ ని పెంచడం కోసం జంతువు కొవ్వుని కలపడం సర్వసాధారణం, అది తప్పు కాదు. అదే పాల పొడిని రకరకాల దేశాల నుంచి మన ఇండియాలో ఉన్న పాల ఉత్పత్తి యూనిట్స్ దిగుమతి చేసుకోవటం కారణంగా పాల పొడి ఇండియాలో ఉన్న నెయ్యి కానివ్వండి, తర్వాత పాల ఉత్పత్తులు కానివ్వండి కల్తీమయం అయిపోయింది. జంతువుల కొవ్వు కానివ్వండి, పంది కొవ్వు కానివ్వండి, రకరకాల ఫ్యాట్స్ ని మరి వాళ్ళు దాంట్లో కలిపి తయారు చేస్తున్నారు. ఇది నిజం. ఇప్పుడు తక్షణం చేయాల్సింది, ఈ కేసు ఏమవుతుందా, ఈ కేసులో వాళ్ళు శిక్షలు పడతాయా లేదా అనేది సెకండరీ ఇష్యూ. బట్ ఇండియాకు వేరే కంట్రీస్ నుంచి వచ్చే పాల పొడి ఉత్పత్తుల్ని బ్యాన్ చేయాలి. ఆ పాల పొడి దిగుమతి చేసుకోవడం కారణంగా మన రైతాంగానికి, పాడి పరిశ్రమలో ఉన్న రైతాంగానికి విఘాతం కలుగుతా ఉంది, దెబ్బ తగ్గుతా ఉంది. రేటు రావటం లేదు, వాళ్ళకి సరైన రేటు రావటం లేదు. ఇంకోటి, మన ఇండియాలో రకరకాల విభిన్నమైన మతాలు, కులాలు, ఉదాహరణకి ముస్లింస్ పందికి సంబంధించినవి ముట్టుకోరు. అలాగే ఎవరైనా కూడా తెలిసి జంతువుల కొవ్వు ఉన్న నెయ్యిని తినరు. కానీ మీరు ఇవాళ మార్కెట్లో వెళ్ళి చూడండి, ఏ బ్రాండ్, పెద్ద బ్రాండ్ నెయ్యి అయినా కానీ చూడండి, దాన్ని ల్యాబ్కి పంపించండి, ఖచ్చితంగా జంతువుల కొవ్వు కలపబడి ఉంటుంది. కారణం ఏంటంటే విదేశాల నుంచి పెద్ద ఎత్తున పాల పొడి దిగుమతి అవుతుంది. దాన్ని మనం నివారించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ టెంపుల్స్ నాట్ ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానం కాదండి, వేరే చాలా దేవస్థానాలకి, దేశంలో ఉన్న అనేక దేవస్థానాలకి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందండి? మార్కెట్ నుంచే వెళ్తుంది. మార్కెట్ లో ఉన్న మిల్క్ ప్రొడక్ట్స్ ద్వారా తయారైన నెయ్యే దేవాలయాల్లో వాడుతున్నారు.
కాబట్టి ఇదంతా కూడా కలుషితమైన అయిపోతోంది. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ఈ పర్టికులర్ కేసులో నాకు తెలిసి వీళ్ళకి ఎవరికి శిక్షలు పడవు. కాకపోతే ప్రజల యొక్క మనోభావాలకి ఏదైనా దెబ్బ తగిలి వైసీపీ హయాంలో ఇలా చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీకి కానీ ఒక ముఖం మీద బురద అంటించడం తప్ప ఏమీ జరగదు, ఏమీ ఫలితం ఉండదు, ఎవరికి శిక్షలు పడవు. ఇది తాత్కాలికంగా మనం మాట్లాడుకోవడానికి మాత్రమే పనికొచ్చే సబ్జెక్ట్ గా మిగిలిపోతుంది. ఇది నాకు అబ్జర్వేషన్ సురేష్ గారు. రైట్ సార్, చూద్దాం ఇన్ ద ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం జరుగుతుంది, ఈ సిట్ ఏం తెలుస్తుంది. అందులోనూ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి సిట్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, అందులోనూ దీంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఉన్నట్లుగా మనం చూసాము. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బాజీ గారు, కోటేశ్వర గారు, రమేష్ గారు, అలాగే కిరణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.